నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు। శనివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। ఎక్కడ 10% నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు। తెనాలిలో 1500 దాటి ఎక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు। 1740 మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు। బస్తాకు 300 రూపాయలు తక్కువకు కొనుగోలు చేస్తుంటే ఎకరాకు 35 బస్తాలకు 15,000 రూపాయలను రైతులు నష్టపోతున్నారని తెలిపారు। తేమతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన 1740 రూపాయల మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డాక్టర్ డిమాండ్ చేశారు। కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్, రైతు గిట్టుబాటు ధర। ఈ గిట్టుబాటు ధర క్వింటాల్కి 2320 రూపాయలు ఉంది। ఇది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, మేము అడిగింది కాదు। దాని ప్రకారంగా మన రైతులందరూ కూడా ఇక్కడ 75 కిలోల బస్తాని లోడ్ చేస్తారు। 75 కిలోల బస్తా లెక్కేస్తారు। ఆ 75 కిలోలకి 1740 రూపాయలు ఇవ్వాలి। మనదంతా మసూరి వెరైటీ బీపీటీలు అంటాం, వెనక రాంబా మసూరి అనేవాళ్ళు। బీపీటీలు గ్రేడ్ 1 1740 రూపాయలు రావాలి। నాకు తెలిసి ఈ ప్రాంతంలో 1740 గవర్నమెంట్ కొన్న దాఖలాలో 5% కంటే ఎక్కువ ఉందని నేను అనుకోవట్లా। ఇప్పుడు కనీసం 50% పైన కొంటే ఒక రైతుకు ఎకరానికి ఒక 35 బస్తాలు పండితే అందులో కనీసం 15 బస్తాలు 20 బస్తాలు కొన్నా, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, అప్పుడు 50% కొన్నట్టు లెక్క। ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను కూడా అన్ని ఊర్లో కనుక్కుంటుండా, ఎక్కడ పడ్డా కానీ ఏ ఊర్లో పడ్డా 10% దాటి గవర్నమెంట్ కొనలేదు। ఈ ఒడ్డునంతా కూడా, ఈ ధాన్యానంతా కూడా రైతులు మిల్లర్లకి, ప్రైవేటు వర్తకులకి అమ్మటమే। కొత్త ప్రభుత్వం అంత మెజారిటీ మీద వచ్చి రైతులకి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, మీకేమన్నా బాధలు ఉంటే చెప్పండి, రైతుల దగ్గర నుంచి కొనాలి, ఎక్కువ ఏమి తేమ కొంచెం అటు ఇటు ఉండో కొనాలని చెబుతున్నారు। అదే మేము చెబుతున్నాం, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ ఇక్కడ తెనాలి ప్రాంతంలో 1500 దాటి ఎవరు కొంటలేదు। అసలు 1380 1400 నడుస్తుందనేది మాకు వచ్చే ఇన్ఫర్మేషను। దయచేసి ఇప్పుడుకైనా 1740కి కొనేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలో దించండి। కొన్న తర్వాత 48 గంటలు ఇస్తున్నారా, 2 గంటలు ఇస్తున్నారా, 5 రోజులు ఇస్తున్నారా పక్కన పెట్టండి, ఎంత కొంటున్నారో అది లెక్కేయండి। పోయిన అప్పుడు 1740 నుంచి 1403 బస్తాకి 300 రూపాయలు తక్కువ అమ్ముకుంటుంటే ఒక్కొక్క ఎకరానికి 35 బస్తాల చొప్పున 10,000 రూపాయలు చిల్లర నష్టం వస్తుంటే ఇంకా రైతుకి లాభం వచ్చేది ఎక్కడ? కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దారావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలా కృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు। రైతుకి కష్టం వచ్చింది, అదేంటంటే ధాన్యం సరిగ్గా గిట్టుబాటు ధర లేదు। మరి కూటమి ప్రభుత్వం తక్షణమే రైతుకి న్యాయం చేయాలని, తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను। అదేవిధంగా మా నియోజకవర్గం అధ్యక్షులు చందు సాంబశివుడు గారు చెప్పినట్లుగానే తక్షణమే గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను। రైతుని ముందు జాగ్రత్తగా చూడండి, రైతు శ్రేయస్సే మన దేశ శ్రేయస్సు కూడా। రైతు బాగుంటే మనం బాగుంటాం। రైతు లేనినాడు మనం తిండికి దేనికి అయ్యో లక్ష్మణ అంటూ రాష్ట్రాలు దాటి కూడా, దేశాలు దాటి కూడా వెళ్లాల్సి వచ్చేస్తుంది। సోదరులారా, మిత్రులారా, ఒకటే, సంఘంలోని ధాన్యాన్ని మాత్రం మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అనుచరులని ఉద్యోగస్తులను పంపించి రైతుల దగ్గర కొనవలసిందిగా కూర్చున్నాం। మార్చర్ కండిషన్ మాత్రం 16, 17 ఉంటుంది। ఇప్పుడు దానికి అనుగుణంగానే 17 లెక్కనే తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం।
స్థానిక బుర్రపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం సాయంత్రం ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన ఎల్ఐసి క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తమ్నం కళాధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సన్నిహితులు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు. తెనాలిలో ఎల్ఐసి క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న తమ్నం కళాధర్ ఎంతో మంది విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. తాను పొందిన జీతంలో 40% పేద పిల్లల విద్య కోసం ఖర్చు చేస్తున్న కళాధర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకులని అన్నారు. ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన వెస్ట్బెరీ స్కూల్ పీఈటీ టి కాళీకృష్ణ, కాకుమాను విమల్, డి సాయి కుమార్ వారి మిత్ర బృందంతో కలిసి ఆశ్రమంలో సేవా కార్యక్రమాల ద్వారా కళాధర్ జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. తమనం కళాధర్ గారి బర్త్డే 43వ బర్త్డే సందర్భంగా వారి సహాయం పొందినటువంటి శిష్యులు ఈ రోజున గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు శ్రీ తమనం కళాధర్ గారు ఎల్ఐసి ఆఫ్ ఇండియా క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఈరోజు వారి 43వ బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఆశ్రమం జరుపుకుంటున్నాం. వారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది బర్త్డే. హ్యాపీ బర్త్డే టు తమనం కళాధర్. మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే సమాజం మొత్తం ఆనందపడాలి. అది ఈరోజు వాళ్ళకు సహాయం పొందినటువంటి గ్రాటిట్యూడ్గా మరి కాళీకృష్ణ గారు, విమల్ గారు దాదాపు 25-30 మంది వీరి ద్వారా సహాయం పొంది ఉన్నత స్థితికి వచ్చారు. పీఈటీ కాళీకృష్ణ గారు పీఈటీ వెస్ట్ బెరీస్లో చేస్తున్నారు. వారు వచ్చి గ్రాటిట్యూడ్ అంటే అన్నారు. ఏమిటనంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మా సార్ తీసుకున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ మా టీంకు దాదాపు 30 to 40% ఎవ్రీ మంత్ స్పెండ్ టు ది సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొంతమంది విద్యార్థులకు చేయటం చాలా హర్షణీయం. స్వార్థమే పరమావధిగా జీవించే ఈ రోజుల్లో మరి ఒక ఆఫీసరు ఒక సామాన్య మానవుడిగా తన బాధ్యత, నైతిక బాధ్యత, సమాజం నుంచి నేను వచ్చాను, సమాజం నా వంతు ఏమి ఇవ్వాలి, కొంతమంది విద్యార్థుల్ని తరింపజేస్తే వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఈరోజు తమనం కళాధర్ గారి యొక్క 43వ జన్మదినపు వేడుకలు గాంధీ సేవాశ్రమంలో జరుపుకోవటానికి చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. కళాధర్ గారు మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, సహృదయం కలిగినటువంటి వారు. ఎందుకంటే చాలామంది స్వార్థ చింతన ఎక్కువైపోయి కుల మతాల ఇబ్బంది చట్టంలో ఉండిపోయి సంకుచితంగా ఆలోచిస్తున్నటువంటి నేటి సమాజంలో మరి కళాధర్ గారు కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ భావజాలాన్ని వంట పట్టించుకొని వారు చిన్నప్పటి నుండే వారి స్వగ్రామంలో మోదుకూరు తదితర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తూ వారిలో చైతన్యం కలిగించి ఎంతోమంది వ్యక్తులు చదువుకోవడానికి, వారు మంచి జాబులు సంపాదించుకోవడానికి వారు కృషి చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నా జన్మదినాన్ని ఇక్కడ చేసుకోవటం అనేది చాలా ఆనందకరంగా ఉంది. మనలో ఉద్యోగం పొందిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న, కనీసం ఎక్కడో పోయి బాగు చేయకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఆ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళనన్నా కానీ పట్టించుకుని వాళ్ళనన్నా బాగు చేస్తే ఈ సమాజం అట్లా బాగుపడిపోతూ ఉంటే ఇంకా పేదరికం అనేది ఉండదు, ఈ కుల మతాలు కూడా ఉండవు అని చెప్పేసి నేను కంటాపాఠంగా చెప్తున్నాను మీకు అందరికీ. మనము తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా మనము ఎట్లా ఉండాలంటే పాజిటివ్ నేచర్గా ఉండాలి తప్ప ఒకళ్ళని నాశనం చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు నేను ఇప్పుడు కొంతమంది పిల్లలతోనే వచ్చాను. వచ్చే జన్మదినానికి మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ మంది, నా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది అవ్వాలని, ఈ ఉన్న పిల్లలు మళ్ళీ అదే స్థానంలోకి రావాలని, జాబులు తెచ్చుకుని అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ జాబులు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 26 సంవత్సరాలు కలిగిన తెనాలి యువతి నాగశ్రీ వందన భౌతిక కాయం శుక్రవారం రాత్రి 10:30 సమయంలో స్థానిక గాంధీనగర్లోని ఇంటి వద్దకు చేరింది. వారం రోజుల నుంచి ఆమె భౌతిక కాయం కోసం వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బోరున విలిపించారు. తల్లిదండ్రులు రమాదేవి గణేష్, అక్క నాగమృతవల్లి, చెల్లెలు యోగశ్రీ హర్షిత ఆవేదనకు అంతులేదు. 2 సంవత్సరాల క్రిందట వందన పరిమళ అమెరికా వెళ్తున్న సందర్భంగా ఆమెకు వీడ్కోలు పలుకుతూ చెన్నై విమానాశ్రయంలో తామందరూ దిగిన సెల్ఫీని బంధుమిత్రులకు చూపిస్తూ వారు కంటతడి పెట్టారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్టీ సభ్యత్వం ప్రధానమైనదని, ఇందులో భాగంగా 100 రూపాయలకే 2 సంవత్సరాల పార్టీ సభ్యత్వం 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం తెనాలి పట్టణం 7వ వార్డులో తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫజల్ ఖాన్, జిలానీ ఖాన్, కొప్పురావూర్ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు టీడీపీ 7వ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం స్వయంగా సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ వార్డులో ఇప్పటి వరకు 350 టీడీపీ సభ్యత్వాలు పూర్తయ్యాయని, ఇదే తరహాలో పట్టణంలో 27 నుండి 25,000 సభ్యత్వాలు నమోదైనట్లయితే అనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు అవుతుందని ఆలపాటి అన్నారు. కార్యకర్తల సమస్యలను వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తల సౌలభ్యం కోసం అనేక రకాల కార్యక్రమాలను తీసుకొచ్చి పార్టీ అధిష్టానం వారికి అండగా ఉంటుందని తెలిపారు. సభ్యత్వంతో పాటు కార్యకర్తల నైపుణ్యాభివృద్ధిని పెంచుకునే విధంగా ఆర్థిక సహకారం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఆలపాటి వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ వార్డులో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం, వీళ్ళందరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు ఈ వార్డులో 700 చేయాల్సిందిగా ఇప్పుడు 350 చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వార్డ్స్లో కూడా టౌన్లో 24 నుంచి 25,000 చేసినట్లయితే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతామని చెప్పి నా ఉద్దేశం. ఎప్పుడు కూడా సభ్యత్వం అనేది పార్టీకి ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ సంవత్సరం కేవలం 2 సంవత్సరాలకి 100 రూపాయల సభ్యత్వంతో 2 సంవత్సరాల్లో కూడా ఎలాంటి అకాలమైనటువంటి ఆపద సంభవిస్తే ఆపదను ఆదుకోవటానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సహాయం చేసే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. శాశ్వత సభ్యత్వం కూడా ఈ రోజున మనం క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. శాశ్వత సభ్యత్వం అంటే ఎవరైతే కట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి సహాయం చేయాలనే తలంపు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 1 లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, శాశ్వత సభ్యులుగా చేరమని చెప్పి కోరుకుంటున్నాం. అంతర్జాతీయ రక్షణ మరియు ఏరోస్పేస్ పరిశ్రమలో భారతదేశం యొక్క స్థానం పటిష్టం చేసేందుకు తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ సంస్థ వినూత్న రీతులలో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది.
తెనాలి పట్టణానికి చెందిన ఎన్స్పేస్ టెక్ సంస్థ ఇస్రో యొక్క పోయం4తో UHF కమ్యూనికేషన్ పేలోడ్ను డిసెంబర్ చివరి వారంలో అంతరిక్షంలో పంపనుంది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకురాలు దివ్య కొత్తమాసు మరియు రఘురామ్ కొత్తమాసు వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధి పరచడంపై తమకున్న అంకిత భావాన్ని స్వేచ్ఛా సాట్ ప్రతిబింబిస్తుందని, ఈ మిషన్ ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించే పరిష్కారాలను స్థాపించడంలో ఒక అడుగు అని ఎన్స్పేస్ టెక్ వ్యవస్థాపకురాలు దివ్య కొత్తమాసు చెప్పారు. స్వేచ్ఛా సాట్ శ్రేణిలో రాబోయే పేలోడ్స్కు మూలస్థాపనగా ఈ మిషన్ ఉంటుందని, అవి మరింత ఆధునిక కమ్యూనికేషన్ మాడ్యూల్స్ మరియు గ్రౌండ్ స్టేషన్ సాంకేతికతలను కలిగి ఉంటాయని, ఈ పేలోడ్స్ విస్తృత ఫ్రీక్వెన్సీ శ్రేణులు కవర్ చేయడంలో కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. దీనివలన ఎన్స్పేస్ టెక్ సంస్థ ఉపగ్రహ వ్యవస్థ రూపకల్పన మరియు అమలు విషయంలో మరింత దృఢమైన స్థానం పొందగలుగుతుందని, మరియు భవిష్యత్తులో ఇటువంటి మిషన్లు బలమైన ప్రామాణికతను కలిగి ఉంటాయని, ఇవి KU బ్యాండ్ వరకు కమ్యూనికేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి అనుకూలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎన్స్పేస్ టెక్ ప్రతినిధులు కొత్తమాసు సాయి దివ్య, రఘురామ్, కొత్తమాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో నేను కొత్తమాసు సాయి దివ్య, మా కంపెనీ పేరు వచ్చి ఎన్స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఆ కంపెనీకి కోఫౌండర్ అండ్ CEO. మేము ఈ కంపెనీ తరపున డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వేరే వేరే RF రిలేటెడ్ కాంపోనెంట్స్ అవన్నీ సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ అన్నీ చేస్తాము. సో మాకు ఇందులో శాటిలైట్స్ అవనండి, రేడార్స్ అవనండి, యాంటీనాస్ అవనండి, ఇవన్నీ మేము చేస్తాము. సో శాటిలైట్ డివిజన్కి సందర్భంగా మేము ప్రీవియస్లీ చాలా రకాల లాంచెస్ అయితే చేసాము. అవి హై ఆల్టిట్యూడ్ బెలూన్ లాంచెస్ అవనండి, సబార్బిటల్ లాంచెస్ అవనండి, ఇవి చేసాము. సో మా శాటిలైట్ డివిజన్లో ఇంకా అడ్వాన్స్మెంట్స్ కోసం మేము కమ్యూనికేషన్ సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి రకరకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేవి మేము డెవలప్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మేము ఈ ఇయర్ ఎండ్లో ఇస్రోతో PSLV C60లో పోయం4 అనే మిషన్లో మా UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం కోసం ఒక పేలోడ్ పంపిస్తున్నాము. అది 1U క్యూబ్సాట్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అందులో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ మిషన్లో టెస్ట్ చేసేది మా UHF కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ అందులో మేము ఇండిజినియస్గా ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసిన పవర్ సిస్టమ్స్, UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ అండ్ సెన్సార్స్. సో ఎవ్రీ పార్ట్ అందులో ఉన్నదంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్స్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసి టెస్ట్ చేశారు. సో అది ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో టెస్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంకా నెక్స్ట్ మాడ్యూల్స్ అనేది మేము డెవలప్ చేస్తాము. అవి UHF నుండి KU బ్యాండ్ అంటారు. సో అక్కడ నుండి అక్కడ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేది మేము ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేస్తున్నాం. నేను రఘురామ్ కొత్తమాసు, నేను కోఫౌండర్ ఎన్స్పేస్ టెక్. ఈ ఇయర్ ఇప్పుడు జరిగే C60 లాంచ్తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇస్రోతో ఇంకొక లాంచ్ చేయబోతున్నాము. అది 6U ఫామ్ ఫ్యాక్టర్ కానీ 8U ఫామ్ ఫ్యాక్టర్ కానీ ఉంటుంది. 6U కానీ 12U కానీ అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రాబబ్లీ లాంచ్ ఉంటుంది. దానికి కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే సొంతగా డెవలప్ చేసి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాము. అది ఈ ఇయర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోనే లాంచ్ ఉంటుంది. అది కూడా సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.